ప్రజల్ని ఏందనంటే నమ్మించడానికి కాంగ్రెస్ పార్టీ వెనకాల చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ మేనిఫెస్టో విడుదల చేసినా ఏ మాట పలికినా ఇంకా అది చేస్తుంది. ఖచ్చితంగా అది బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల పార్టీ అని వంతపాడుతూ కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతూ బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో ప్రకటించడం జరిగిందో ఇంకా దాన్ని విపరీతంగా పొగుడుతూ ఇంకా రానున్న కాలంలో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఇంకా ఏమేమో అద్భుతాలు జరుగుతాయని ఈ రిటైర్డ్ ప్రొఫెసర్లు కొంతమంది, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ జస్టిసులుగా ఉన్నటువంటి వాళ్ళు అదే పనిగా ఏందనంటే దానికి వంతపాడుతూ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొని వచ్చి నమ్మించి మొత్తం ఏందనంటే బీసీలలో ఒక ఆశను రేకెత్తించినటువంటి సమూహం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేమంతా కూడా చెప్తూ వచ్చాం, కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏది కూడా నమ్మకండి, ఇది మోసపూరితమైనటువంటి పార్టీ, ఇది ఏకధాటిగా ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఏనాడు కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ కాదు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ కాదు, ఎంపీ టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ కాదు, ఉద్యోగాలను కల్పించినటువంటి పార్టీ కాదు, నామినేటెడ్ పదవులను ఇచ్చినటువంటి పార్టీ కాదు, బడ్జెట్ ఇచ్చినటువంటి పార్టీ కాదు. కాబట్టి గతంలో ఇన్ని సంవత్సరాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు కించిత్తు కూడా బీసీలకు అనుకూలంగా చేయలేదు, రిజర్వేషన్లను కూడా అమలు చేయలేదు. చాలా సంవత్సరాలు ఏంటిది అని అంటే బీసీల అభివృద్ధినే తొక్కిపెట్టినటువంటి పార్టీ. దీన్ని నమ్మొద్దు అని మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. 2023 ఎన్నికలకు ముందు నుంచి అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలనే చేస్తుంది, చివరికి వచ్చేవరకు మాట మారుస్తుంది. మొత్తం ఏందనంటే బీసీలకు ఆకాశంలో అద్భుతాలను చూపించే విధంగా మాటలు బడుగు బలహీన వర్గాల పార్టీ అని, బీసీల పార్టీ అని మాయమాటలు చెప్తుంది. ఇవన్నీ నమ్మొద్దు అని మేము ఆనాటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ చుట్టూ చేరి కొన్ని సంఘాలు, కొంతమంది రిటైర్డ్ అధికారులు, వీళ్ళంతా కూడా ప్రొఫెసర్లు చేరి గతంలో మార్క్సిస్టు దృక్పథంలో పనిచేసి విసిగిపోయి ఆ పార్టీలను వదిలేసి మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చుట్టూ చేరి కాంగ్రెస్ పార్టీని ఇంకా సెక్యులర్ పార్టీగా, బడుగు బలహీన వర్గాల పార్టీగా, బీసీలకు ఏదో చేయబోతున్నటువంటి పార్టీగా, ఇంకా బీసీల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్నట్టుగా దాన్ని ప్రచారం చేసి ఏంటిది అని అంటే వకాల్త పుచ్చుకొని ప్రచారం చేస్తుంటే మేమంతా కూడా దాన్ని ఖండించి వాళ్ళ మాటలు నమ్మకండి, ఇవన్నీ మోసపూరితమైనటువంటి మాటలు అని మేమంతా ఎప్పటికప్పుడు ఖండించడం జరిగింది. బీసీ కులగణన చేసినప్పుడు కూడా ఇంకేముంది, భారతదేశంలోనే సంచలనం